సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 22 నుండి 28 వరకు ఒక చిన్న తప్పు ఒక పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. గోచార గ్రహస్థితి ప్రకారం శుక్రుడు బలంగా ఉన్నాడు, బుధుడు మీ కమ్యూనికేషన్ని పెంచుతున్నాడు, రాహు ప్రభావంలో కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇది అవకాశాల వారం కానీ క్లారిటీ చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఒక మంచి గుర్తింపు వస్తుంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ప్రైవేట్ అండ్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. వర్క్లోడ్ మాత్రం పెరుగుతుంది, మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది, కానీ ప్రెషర్ కూడా అంతే పెరుగుతుంది. జాగ్రత్త. ప్రమోషన్ గురించి మాటలు మొదలవుతాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం ప్రాఫిట్ స్ట్రాంగ్గా ఉంటుంది. కొత్త క్లయింట్స్ వస్తారు, క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్లో లాస్ వచ్చే అవకాశాలు ఉంటే డెట్స్ క్లియర్ చేసుకోండి. ఈఎంఐలు కరెక్ట్గా కట్టండి, లేదా చిట్ ఫండ్స్లో ఆ యొక్క చిట్ ఫండ్ కట్టడము అవన్నీ కూడా ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డబుల్ చెక్ చేసుకోండి. ఇంకా రాజకీయంలో ఉన్నవారు మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు మంచి డీల్స్ వస్తాయి, కానీ నెగోషియేషన్ చాలా ముఖ్యం. కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది, కాస్త చూసుకోండి. ఇంకా నూతనంగా పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ రిలేటివ్స్తో బాండింగ్ పెరుగుతుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఈ వారం ప్రాఫిట్ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచిది, కానీ రిస్కీ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. విద్యార్థులకి ఈ వారం ఫోకస్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. హెల్త్ పరంగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది కొంచెం మారాలి. వెయిట్ గెయిన్ చేస్తారు. స్ట్రెస్ కంటే లైఫ్ స్టైల్ మీకు సమస్య అవుతుంది. ఇంకా ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్తాను వినండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేయండి, తెల్ల పూలతో అర్చన చేయండి, ఓం శ్రీ మహాలక్ష్మి అని చెప్పేసి 108 సార్లు జపం చేయండి. ఈ పరిహారం వల్ల మీకు ధనలాభం మరియు శాంతి ఇస్తుంది. వృషభ రాశి మిత్రులారా, ఈ వారం మనీ ఫ్లో గ్రోత్ అవకాశాలు అన్నీ ఉన్నాయి, కానీ మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ లాభమా నష్టమా నిర్ణయిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. గురుగారు, మాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం.